ధన్యమే సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే చిగురించిన కొమ్మ వైపే ప్రతివారు చూస్తారు చిరునవ్వులు చిందితే చెలిమి చేయవస్తారు పొగమంచుల దారుల్లోన పయనమెంత కంగారు పగే నిన్ను కమ్మిందంటే బతుకు నడక బేజారు నిజమునే సూచేది మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే నాను చెప్పినానా హర్షాబాబు గోరంతే అల్లాటప్పబోరు కాదు శానం తిరిగి లేని బిజినెస్ మ్యాన్ అని రేపెప్పుడు ఆ వ్యాపారం కూడా కుదిరిపోనాదనుకో ఇక ఆ బాబును అస్సలు ఒట్టుకోలేము ఏటంతా హర్షాబాబు ఈ విషయాలు ఈడికెలా తెలిసినాయా అని అనుకుంటున్నావు కదా చెప్తే నీకు అబద్ధమో నాకు నిజమో హీరో అభిమానులు హీరో ఏడి చేస్తాడు ఏడి తింటాడు ఏటంతాడు అని లేచినా కూకున్న హీరో జపం చేసినట్టు నాను నీ జపమే చేస్తాను నాకు నువ్వంటే ప్రత్యేకమైన అభిమానం మరి జపాన్ కాంట్రాక్ట్ నీకు తెలిసిందని నేను ఆశ్చర్యపోవడలేదు ఇది అడ్డం పెట్టుకుని నువ్వు నా దగ్గర ఏం ఆశిస్తున్నావా అని ఆలోచిస్తున్నాను ఆలోచించి బుర్రసించుకోవడం ఎందుకు నాతో మాట్లాడితే పోలా ఆ కర్రొట్టుకు మాట్లాడితే నీకేంటి కలిసి వస్తుంది ఈ అప్పలనాయుడుతో మాట్లాడితే బిజినెస్ లోనైనా కలిసి వస్తుంది హర్ష గారు మీతో బిజినెస్ విషయాలు మాట్లాడాలని వచ్చాం నేను అనుకోవడం లేదు చేపలాటకొచ్చి వల దాచుకున్నట్టు నీ గాడు అసలు ఇసిన దాచడం ఎందుకు చెప్తే నీకు అబద్ధమో నాకు నిజమో వ్యాపారంలో నువ్వు చేసే వ్యాపారంలో ఓ అటా కలుద్దామని ఎస్ జపాన్ ఎక్స్పోర్ట్స్ కాంట్రాక్ట్లో మాకు కూడా షేర్ ఇస్తే ఫ్రాన్స్కి మేము పెట్టుబడి పెడతాం మా షేర్ ఎంతో చెప్తే ఏ మీ అబ్బా కొడుకులిద్దరికి నన్ను తినాలన్న కోరిక పుట్టిందా అబ్బెబ్బెబ్బెబ్బే చిన్న చేపని పెద్ద చేప తింటాదేమో గాని పెద్ద చేపను ఎప్పుడు పెద్ద చేప తిందాల్సా బాబు ఈ బిజినెస్ లో నాను నువ్వు పెద్ద వ్యాపారంలో మన మధ్యన సాయాలు సాకారాలు ఉండాలి తప్ప సీసాలు సీదరింపులు ఉండకూడదు ఇప్పుడు వంజరాలు గాని రొయ్యలు గాని నత్తగోళలు గాని కవ్వళ్ళు గాని అవి ఏటిగా ఏరే అయినా సంతరం జీవులే అన్నీ అలాగే ఇప్పుడు నాను నువ్వు ఎన్ని అనుకున్నా ఏటనుకున్నా ఇద్దరు ఒకటే డబ్బున్నోళ్ళం ఒకేలాంటి వ్యాపారం చేసేవాళ్ళు మన మధ్య అప్పుడప్పుడైనా ఇదిగిదిగో ఇలా చిన్న చితక వ్యాపార లావాదేవీలు ఉండాలి ఏటంతా నాకు ఆలోచన లేదు దయచేసి ఇక్కడతో ఈ టాపిక్ వదిలేయండి హర్షబాబు నాను ఈ వ్యాపారంలో తలకాయ పండిపోయినండి నా అనుభవం నీ వ్యాపారానికి అవసరం రాకపోదు అంచేత నువ్వెన్నైనా చెప్పు నీతో వ్యాపారం నేను కల్లో కూడా ఊహించను ఊహించుకోలేను నీ మెంటాలిటీకి నా మెంటాలిటీకి సూట్ కాదు ఇక్కడితో నన్ను వదిలే ఓ మనిషికి ఎంత ఓర్పుతో చెప్పాలో అంత ఓర్పుతో చెప్తున్నాను అర్థం చేసుకో ఏంట్రా నీ పొగరు
మనిషికి చెప్పినట్టు కాకపోతే జంతువుకు చెప్పినట్టు చెప్తావా? ఇలా అడ్డుపడితే అలా కూడా చెప్తా. ఆహా, అలాగా? అలా చెప్తే ఊరుకోవడానికి ఇక్కడెవరు ఎదవలేరు. అలా తీసేస్తాను, ఏమనుకుంటా? ఎంత ధైర్యంగా నీకు మా అయ్యగారి మీద చేతుతావా? నేను చేస్తాను. రైట్ డ్రైవర్ నా కొడక, నా చెయ్యి పట్టుకుని విడిచేస్తావా? నిన్ను ఎన్ని ఇక్కడే పాతేస్తాను. నువ్వేంట్రా పాతేసేది? ముందు నిన్ను నీ బాబుని నేను పాతేస్తాను. ఒరేయ్, ఒరేయ్ కోటి వదిలేయ్. ఒరేయ్ వదలరా. ఈ వెధవలతో మనకేంటి? రిలాక్స్ రిలాక్స్. హర్ష, నువ్వు ఆపే కాబట్టి వాడు బతిపోయారు, లేకపోతే చంపి పాతేసేవాడిని. ఒరే కోటి, ఆ నీచులతో మనకు పనేంట్రా? పద. వాడు నీ మీద చేస్తాడా? వాడిని రే రిలాక్స్ రిలాక్స్. రా కూర్చో. జాగ్రత్తమ్మా. మళ్ళీ బస్ ఎందుకు దిగావు? వెళ్ళి సీట్లో కూర్చో, వెళ్ళు. ఏంటమ్మా చిన్నపిల్లకి చెప్పినట్టు అలా చెప్తున్నావు? నేను రోజు కాలేజ్కి బస్సులోనే కదా వెళ్తున్నాను. పైగా కిక్కిరిసిన జనంతో ఉన్న బస్సులో. అలాంటప్పుడు అరకు వెళ్ళలేనా? వెళ్ళలేవని కాదమ్మా, దగ్గరుండి నిన్ను పంపిస్తే నాకదో తృప్తి. నాకు తెలుసులే, ఈ 4 రోజులు నేను కనిపించను కాబట్టి నేను ఇక్కడున్న చివరి క్షణం వరకు నన్ను చూసుకోవాలని నువ్వు వచ్చావు, అవునా? అవునరా, నిన్నొదిలి మేమెప్పుడూ ఉండలేదు. నాన్న రాకపోవడమే మంచిదైందిలే. ఏమ్మా? నువ్వు ఇలా నాన్న దగ్గర బెంగగా మాట్లాడితే అరకు లేదు గరకు లేదని నన్ను ఇంటికి తీసుకెళ్లిపోయేవారు. అది అలా నవ్వాలి మరి. బెంగ పడితే ఎలా చెప్పు? అవును, ఈ కవర్ ఏంటి? అయ్యో నామతి మండా, నీకిద్దామని చెకోడీలు తీసుకొచ్చానమ్మా. ఇందా, నీ ఫ్రెండ్స్ అందరికి పంచి నువ్వు కూడా తిను. హ్మ్. అమ్మా అదిగో దిగారు తల్లి కూతుళ్ళు. ఇప్పటిదాకా హ్యాపీగా ఉంది, ఇక ముందు ఏం జరగబోతోందో. ష్, ఊరుకోమ్మా. సౌందర్య, మీరు వెళ్లే బస్సు ఇదా? అవును మమ్మీ. ఛా, ఏం బాగలేదు. ఎంచక్కా మన కార్లో నువ్వు ఒక్కదానివే వెళ్ళొచ్చు కదా. అప్పుడు అది విహారయాత్ర కాదు, ఒంటరి యాత్ర. ష్, ఊరుకోమ్మా, మనకెందుకు? స్టూడెంట్స్, మన వాళ్ళంతా వచ్చేసారా? మీరు లెక్చరరా? అవును. ఇంతకీ మీరెవరు? మేడం, షీఈ్ మై మదర్. ఓహో, మా అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కరెక్టే. మీ అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎవరితోనూ గొడవలు పడకుండా. అదేమిటమ్మా ఆవిడ అలా అందే? ఆవిడికి నన్ను చూస్తే ఎందుకో పడదు మమ్మీ. పడని మనుషులతో వెళ్తున్నావు, మరేం పర్వాలేదు కదా? పోనీ మన కార్లో వెళ్ళకూడదు? పోన్లే మమ్మీ, బస్లో వెళ్తానని ఫిక్స్ అయ్యాను కదా. సరే, నీ ఇష్టం. ఇదిగో నీకోసం చాక్లెట్స్ తీసుకొచ్చాను. ఎవ్వరికి ఇవ్వకుండా నువ్వు ఒక్కదానివే తినాలి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, లవ్ యూ సో మచ్. ఓకే, ఉంటాను, బాయ్. హ్యాపీ జర్నీ. నువ్వు కూడా వెళ్ళమ్మా. అలాగే అమ్మా.
ఇక్కడ రాసుందా? ఇక్కడ నా బ్యాగ్ ఉండేది, అది తీసి పక్కన పడేశావు. నీకసలు బుద్ధుందా? నాకిక్కడే ఈ కిటికీ దగ్గరే సీట్ కావాలి. అలా కావాలంటే నువ్వు కూడా ముందుగా రావాలి. లే. లేవను. మేడం చూడండి మేడం, నా బ్యాగ్ పక్కన పడేసి దౌర్జన్యంగా ఎలా కూర్చుందో. ఇదేం క్లాస్ రూమ్ కాదు మీ తగులు తీర్చడానికి. మీలో మీరే అడ్జస్ట్ అవ్వాలి. అదెవరో మీరే తేల్చుకోండి. అమ్మా సౌందర్య, నువ్వు లేవకు, అక్కడే కూర్చో. అక్కడే నీకు బాగా గాలొస్తుంది. అమ్మ అర్చన, లేనిపోని గొడవలు ఎందుకు? ఎక్కడ కూర్చున్నా వెళ్లే దీబస్సేగా. నువ్వు వెనక్కెళ్ళి కూర్చోమ్మా. అది కాదమ్మా. వద్దమ్మా, అందరితో వెళ్ళేటప్పుడు సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి. అంటే మా అమ్మాయికి లేదంటావా? అయ్యో, నేను మీ అమ్మాయిని ఉద్దేశించి అనలేదండి. మా అమ్మాయి ఎలా ఉండాలో చెప్తున్నాను. అది చెప్తున్నాను ఇది చెప్తున్నానని కాదు. డబ్బున్న పిల్లలు కొంచెం మీకు దూరంగా ఉంటారు. వాళ్లతో అలగా జనల్లా దెబ్బలాటకొస్తే ఎలా? అమ్మ అర్చన, వెనక్కెళ్ళి కూర్చోమ్మా. అర్చన, జాగ్రత్తమ్మా. బాయ్ బాయ్ మామ్, లవ్ యూ సో మచ్. బాయ్. చూడు, మీ అమ్మాయి అర్చనకి ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియడం లేదనుకుంటా. పోటీ పడ్డానికైనా ఒకే స్థాయి ఉండాలి. తెలివితేటలు ఉన్నాయి కదా అని విరగబడితే ఎలా? చిన్నపిల్లే కదా, అర్థం చేసుకోవడం లేదు. కాస్త నువ్వైనా చెప్పు. పోనీ. సంగేడ్రా? ఆ చివరి బోర్డు దగ్గర చూశానండి. హలో అప్పలనాయుడు గారు, నా సంగునండి. హలో అప్పలనాయుడు గారు. హర్షబాబు గారు బోటుకి 20,000 ఇమ్మని 5 బోట్లకి ₹1,00,000 ఇచ్చారండి. కంపెనీ బోట్ డ్రైవర్లకు కాదండి బాబు, బయట డ్రైవర్లకే. ఏటకెళ్ళి వచ్చిన వెంటనే బక్షీసుల్లా ఇస్తారు కదా, అయ్యే 5 బోట్లకు కలిపి ₹1,00,000 ఇచ్చారు. అయితే నాను బోటుకి 20,000 ఇవ్వకుండా 10,000 ఇచ్చి సగానికి సగం నొక్కేస్తున్నాను. ఎందుకంటారేటండి, ఆ బోట్ డ్రైవర్లకి హర్షబాబు కంపెనీ అంటే కక్కుర్తి కంపెనీ అని ఓ ఫీలింగ్ రావాలి కదా, ఎగట పుట్టాలి కదా. రేపు ఎప్పుడైనా ఒరేయ్ ఏటకెళ్ళండిరా అంటే మేము వెళ్ళమా అని అనాలి కదా. అది నా ఔడియా. ఇక హర్షబాబు కంపెనీకి అన్ని కట్టాలే నట్టాలే. మీరు నన్ను ఈ కంపెనీలో ఎట్టినప్పుడే ఈ కంపెనీకి బొక్కడిపోనదండి. శంకర్, బోట్ డ్రైవర్లు డబ్బు కోసం వచ్చారు, మీరండి. నువ్వు పద. నాయుడు గారు, నేను తర్వాత మాట్లాడతాను, ఉంటా. ఇదిగో చూడండి, హర్షబాబు గారు బోటుకి 10,000 చొప్పున మీ 4 బోట్లకి 40,000 ఇమ్మన్నారు. బోటుకు 10,000 అంటారా? మిగతా కంపెనీలు ఎంత ఇస్తారో తెలుసా? బోటుకు 15,000-20,000 ఇస్తారు. మరేం చేస్తాం రా సింహాద్రి, నాను అప్పటికి మా హర్షబాబు గారికి చెప్తూనే ఉన్నాను. అదే నా మాట ఇంటే కదా ఇది అటుకెళ్ళియా అని గసిరేసినారు. నానా మీలో బయట మనిషిని కాదు, కంపెనీ మనిషిని. సరే అని ఊరుకున్నాను. ఎంతైనా ఇది అన్యాయమే కదరా. అయితే మా వల్ల కాదు, బోట్ ఇయ్యం. సరేలే, మీ వల్లగానప్పుడు మీరేటి చేస్తారు, మరో కంపెనీకి బోట్ ఇచ్చుకుంటారు. ఆ మాట కొద్దే హర్షబాబు ఊరు కంటే అప్పలనాయుడు గోరి చాలా మంచోడరా. సరే, నా యజమాని గారు మీకు ఇవ్వమని డబ్బులు ఇచ్చినారు, నాను మీకు ఇచ్చినాను. ఇందులో పాపం పుణ్యం నాకేటి తెలదు. ఇక మేము బోట్ ఇయ్యమని చెప్పు. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పటం ఎందుకురా, సైలెంట్గా ఉండుకోండి. ఒకవేళ పిలిస్తే మా మేరే కంపెనీకి బోటేసామని చెప్పండి.
పెద్దోళ్ళతో గొడవ ఎందుకు చెప్పండి? కర్ర ఎరగకూడదు, పాము సావకూడదు. పెద్దోళ్ళతో ఎవ్వరం అంటే ఇట్టాగే ఉండాలిరా. అంతేలే 7%. అది నేను వస్తాను రా. ఫోన్ లిఫ్ట్ చేయండి. ఫోన్ చేశాను, ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఏదో న్యూస్ పేపర్ చదువుతూ ఆ ధ్యాసలో పడిపోయానురా. ఇప్పుడు దాంట్లో లీనమైపోయి ఆ న్యూస్ పేపర్ చదవకపోతే కొంపలు మునిగిపోతాయా? అదేంట్రా అలా అంటావ్? ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే పక్కవాడు ఆ విషయం మాట్లాడుతున్నప్పుడు మనం తెల్లమొహాలు వేయాల్సి వస్తుంది. ప్రపంచంలో విషయాలు తెలుసుకోపోతే మనం తెల్ల మొహమే వేస్తాం. కానీ నీ కంపెనీలో జరుగుతున్న విషయాలు నువ్వు తెలుసుకోపోతే అవమానంతో మొహాన్ని గుడ్డేసుకోవాల్సి వస్తుంది. మన కంపెనీలో విషయాలా? అవి తెలుసుకోవడానికి నువ్వు ఉన్నావు కదరా. నాకు అన్యాయం జరిగినా ఊరుకో, వర్కర్స్కి అన్యాయం జరిగినా ఊరుకో. కానీ అదే వర్కర్ అన్యాయం చేస్తుంటే కోర్టు వాళ్ళకి నువ్వు డైరెక్ట్ గా డబ్బు ఇవ్వట్లేదా? లేదు, సంఘు ద్వారా పంపిస్తున్నాను. ఎందుకు? ఎందుకేంటి? సంఘు మన కంపెనీలో పనిచేస్తున్న వర్కర్ కాబట్టి. సంఘు నీ కంపెనీలో పనిచేస్తున్న వర్కర్ కాబట్టి నీ తరఫున వాడిచ్చినా పర్వాలేదని మొత్తం డబ్బు నువ్వు వాడి చేతిలో పెడుతున్నావు. కానీ వాడు అలా ఫీల్ అవటలేదు. దళారీగా ఫీల్ అవుతున్నాడు, బ్రోకర్ గా ఫీల్ అవుతున్నాడు. నువ్వు ఇస్తున్న డబ్బులో కాస్త నొక్కేసి మిగతా బోటు వాళ్ళకి ఇస్తున్నాడు. అంత పని చేస్తున్నాడా? వాడంత పని చేసి ఊరుకుంటే పర్వాలేదు. వాడి కక్కుర్తి బుద్ధిని మనం మందలించి వాడిని వదిలేస్తాం. కానీ వాడు నీకు వర్కర్స్ కి మధ్యన చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. అంతేకాదు, నువ్వు ఇస్తున్న డబ్బులో కాస్త నొక్కేసి ఇంతే ఇచ్చేవని వాళ్ళతో అబద్ధం చెప్పి నిన్నొక పిసినారిగా, వర్కర్స్ శ్రమ దోచుకునే ఒక రాక్షసుడిగా లేనిపోరికి చెప్పి వాళ్ళ మనసులు మార్చాలని చూస్తున్నాడు. వాళ్ళ నీ మీద ఉసికొల్పాలని చూస్తున్నాడు. వాళ్ళని స్ట్రైక్ చేయమని ప్రోత్సహిస్తున్నాడు. నమ్మక ద్రోహి. వాడికి నేను పనిచ్చి అన్నం పెడితే అన్నం పెట్టిన చేతినే కరవాలని చూస్తాడా? వాడొచ్చింది అన్నం తినడానికి కాదు, కరవడానికి. వాడు అప్పలనాయుడు మనిషి. ఓర్రా మీరు నన్ను అడుగుతారేట్రా? నేరుగా మీరు రాంబాబు గారిని అడగండి. ఈడే కదా ఐగోరు అంతోరు ఇంతోరని బ్యాండ్ మేళం వాయించాడు. ఈయన అడగమంటావేంట్రా? ఆ రోజు పెద్ద పుడింగ్లాగా అయ్యగారితో నేనే మాట్లాడతానని వెళ్ళా కదా, మాకేటి న్యాయం చేసేవేటి చెప్పరా? ఒరే, ఈ ప్రపంచకంలో ఎవడు ఇంకొకడికి న్యాయం చెయ్యడ్రా. ఎవడికి ఆడే న్యాయం చేసుకోవాలి. నానంటే మాత్రం మీరు ఎలా నమ్మేస్తారా? నానెళ్ళి మాట్లాడతానన్నాను, మాట్లాడేశాను. అయితే ఏటి లాభం? వాళ్ళు కాళ్ళకెత్తే మెడకి, మెడకెత్తే కాళ్ళకి వేసే రకాలరా. వాళ్ళు వర్కర్ల గొంతు తినర్రా, నొక్కేస్తారు. ఎలా ఎనరో ఎందుకెనరో మేము చూస్తాం. ఆ పౌరుషమే కావాలి, ఆ తెగింపే రావాలి. మీరంతా కలిసి సమ్మెకు పిలుపునివ్వాలి. హర్షబాబుకు బుద్ధి రావాలంటే మీ వర్కర్లంతా పని చేయకుండా స్ట్రైక్ చేయాలరా. ఏంట్రా, నాకు బుద్ధి రావాలంటే వీళ్ళంతా స్ట్రైక్ చేయాలా? కంపెనీ బాగుంటే యజమానితో పాటు 10 కుటుంబాలు బాగుంటాయిరా. వాళ్ళ కడుపులు కొట్టడానికి చూస్తావా? అన్నం పెట్టే ఇంటికే కన్నం వెయ్యాలని చూస్తావా? ఆ దేవుడు కూడా నిన్ను క్షమించాడ్రా. ఏమయ్యా, మీ అందరికీ తెలీదా నేను ఎలాంటి వాడిను? మీరంతా వాడికన్నా ముందొచ్చిన వాళ్లే కదా. మీకేదైనా ప్రాబ్లం వస్తే నాతో నేరుగా మాట్లాడాలి, అంతేకాని మధ్యలో బయట వాళ్ళ మాటలు నమ్మి నన్ను శత్రువులా చూడడం, ముండిగా ప్రవర్తించడం, మీ ప్రవర్తన చూసి నేను మిమ్మల్ని శత్రువులుగా చూడడం, ఇదంతా అవసరమా? ఇలాంటి నీచులు వర్కర్స్ కి యజమానికి మధ్య తగులు పెట్టి పబ్బం గడుపుకుంటారు. అదే అయ్యగారు, ఈడు మీ మనిషే కదా అని. నిజమే, వీడు నా మనిషి అని నేను నమ్మాను. నా మనిషి అనుకుని మీరు వీడి మాటలు నమ్మారు. కానీ వీడు అప్పలనాయుడు మనిషి. మీకు నాకు మధ్య అభిప్రాయ భేదాలు తీసుకురావడానికి చూసిన మనిషి. పూర్తిగా కంపెనీనే మూయించాలని చూసిన దుర్మార్గుడు.
ఈయన్ని ఏం చేసిన పాపం లేదు అయ్యగారు. సమయానికి కోటి అన్న ఈడి ప్లాన్ పసిగట్టినాడు కాబట్టి మేం బయటపడినాం. లేకపోతే ఈడి మాటలకి మేము కూడా పడిపోయేవాళ్ళం. అయ్యగారు మీరు ఊ అనండి అయ్యగారు, ఈడి కాలు చేయి తీసేస్తాం. వద్దు రాంబాబు, ఎవరి పాపాన వాళ్ళనే పోలి. యజమానికి వర్కర్స్ కి మధ్య మూడో వ్యక్తి ఉండకూడదని ఇదిగో ఇవాళ వీడి వల్ల తెలుసుకోగలిగా. రైట్, పోరా. మళ్ళీ మా దరిదాపుల్లో కనిపిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. Get out! Ooh.